హాయ్ విజయ్ బ్రో, స్ఫూర్తి, రాణిపిన్ని, రవలి, శ్రీలేఖ, ప్రియా, సౌమ్య అందరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? సంక్రాంతి పండగ ఫుల్ బిజీగా ఉన్నారా? ఏం స్ఫూర్తి, ఎప్పుడు హాస్పిటల్లోనే ఉంటావు కదా, ఈ 3 days హాలిడేస్ తీసుకున్నావా? సంక్రాంతి పండగకి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నావా? ఏం చేస్తున్నావో కామెంట్ సెక్షన్లో చెప్పు. నమస్తే అన్న, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? అందరికీ హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతికి అందరు ఏం చేసుకున్నారు? పిండి వంటలు, మురుకులు, అప్పాలు అన్నీ వేసుకున్నారా? నాకు తెలుసు అందరు ఫుల్ బిందాస్గా ఎంజాయ్ చేస్తారు కదా, మంచిగా మీకు హాలిడేస్ కూడా కదా. అతను ఏమో చెప్తాడంట మీకు. ఏంటి అమ్మ అమ్మ అంటుండు. సంక్రాంతి స్పెషల్ మన ఇంట్లోనైతే ఈరోజు నాటుకోడి కూర చేస్తున్నా. మన ఇంటి దగ్గరనైతే కోడి పందాలు అయ్యి ఆ ఓడిపోయిన కోడిని లేకపోతే వేరే కోడిని తెచ్చుకొని వండుకొని తింటారు కదా. మా దగ్గరనైతే ఇక్కడ షాప్లో తెచ్చుకున్నాము. ఆల్రెడీ మొన్న తెచ్చుకున్నాము. ఒక్కటి మొత్తం ఒక్కసారి తినలేం కదా, సగం వండుకున్నాము, ఇంకా సగం ఉప్పు కారం అన్నీ కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. ఈరోజు సంక్రాంతి స్పెషల్ ఆ కోడి వండుకుంటున్నాం. లేట్ చేయకుండా నాటుకోడి కూర వండుకుందామా? చలో. ఇగో ఇదే కొంచెం ఉప్పు కారం కలిపి పెట్టి డీ ఫ్రిడ్జ్లో పెట్టినాము, అందుకని ఇట్లా కొంచెం గడ్డగడ్డలాగా కనిపిస్తుంది. కారం ఉప్పు అల్లిమిరగడ్డ పసుపు అన్నీ కొంచెం కొంచెం వేసినాం. ఇప్పుడు మళ్ళీ కూరల మీదకనే వేసుకోవాలి, ముక్కకు మంచిగా పడుతుందని చెప్పి ముందే ఇట్లా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టినాము. ఇది ఒక ఉల్లిగడ్డ, 3 కాజులు, 3 బాదంలు మంచిగా ఫ్రై చేసి కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఇది మిక్సీ పట్టిన, అందుకని ఈ కలర్ ఉంది. బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటాం కదా, అంతవరకు ఫ్రై చేయాలి ఆనియన్స్. అట్లా ఫ్రై చేసి మిక్సీ పట్టిన, కొంచెం నూనె పోసి జీలకర్ర వేసిన, ఇప్పుడు ఇట్లా పచ్చిమిర్చి వేస్తున్నా, కొంచెం కరివేపాకు, పేస్ట్ పట్టిన ఈ ఉల్లిగడ్డ పేస్ట్ కూడా వేసేస్తున్నా. చలో, ఇంత పేస్ట్ వెళ్ళింది, మెల్లగా కలుపుతుంది, అతుక్కుంటుంది చూసి అప్పుడు. ఉల్లిగడ్డ పేస్ట్ చేయగానే మంచి వాసన వస్తుంది. ఆల్రెడీ ఉల్లిగడ్డ ఫ్రై అయింది కాబట్టి ఎక్కువ ఫ్రై అయిన అవసరం లేదు. ఇప్పుడు చికెన్ వేసేస్తున్నా. చికెన్ వేసిన, ఇది డీప్ ఫ్రిడ్జ్ లో తీసింది కాబట్టి ఇంకొంచెం హై సైజే ఉంది, ఇప్పుడు కరిగిపోతుంది. నేను ఇంతకుముందు చెప్పినా కదా, దీంట్లో కొంచెం కొంచెమే ఉప్పు కారం పసుపు అల్లిమిరగడ్డ వేసిన అని చెప్పి. ఇప్పుడు మొత్తం కూరలకు సరిపోయేంత వేసుకుందాం. నాన్ వెజ్ లా కారం ఎక్కువ ఉంటేనే బాగుంటది కదా, అందుకని చెప్పి ఒక 2 టీ స్పూన్లు అంత వేస్తున్నా. 1 స్పూన్ అంతా సాల్ట్, కావాలంటే తర్వాత వేసుకుంటా. ఒకేసారి ఉప్పు ఎక్కువ అవుతుంది భయం నాకు, అందుకని కొంచెం కొంచెం వేస్తా. ఎందుకు ఇక్కడ సాల్ట్ ఎంత వేసినా ఉప్పు లేదనిపిస్తుంది వేస్తేనే, అందుకనే ఒకేసారి అయితే అస్సలు ఇయ్య. నేను కొంచెం 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 చూసుకుంటా వేస్తా ఉంటా. మళ్ళీ ఒకేసారి ఎక్కువైంది అనుకో ఏం వేయలేము, అందుకని అట్లా చూసుకుంటూ వేసుకోవడమే బెస్ట్ అనిపిస్తుంది నాకు. నేను ఏ కూరలో వేసినా కొంచెం ఉప్పు తక్కువనే ఉంటుంది, అందుకని మన వెంకట్ పక్కకి ఉప్పు కొంచెం మిరియాల పొడి తెచ్చుకొని కూర్చుంటాడు తినేటప్పుడు. నేను చేస్తాననే కాదు, వేరే దగ్గరికి ఎక్కడికి పోయినా వెంకట్కి పైనుంచి కొంచెం ఉప్పు మిరియాల పొడి వేసుకోవడం అలవాటు. ఈ చికెన్ ఇట్లా కలిపి పక్కకు పెట్టినా. చికెన్ కొంచెం గోలే వరకు మనం ఇంతకుముందు ఉల్లిగడ్డ ఫ్రై చేసుకున్న మిక్సీలోనే ఇందులో 1 స్పూన్ అంతా పెరుగు వేస్తున్నా, 1 టమాటా వేస్తున్నా. ఇది ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టినా కదా, ఇదేమో జ్యూస్ లాగా అయింది, టమాటా పెరుగు జ్యూస్ లాగా. చలో ఈ చికెన్ లో పోదాం. ఇప్పుడు కారం ఉడికింది, ఇప్పుడు ఇది పోసేద్దాం. నీట్గా వచ్చేసింది. షర్ట్ ఇది కూడా పడ్డది. ఒక్కొక్కసారి ఇట్లా మిస్టేక్స్ అయితే చేయి జారింది, ఎందుకంటే వీడియోలో నేను మీకు ఒక సైడ్ చూపిస్తున్నా కదా, ఇది జారిపోయింది. ఓకే చలో ఇది కలిపేద్దాం. ఇక ఎర్రగా నల్లగా ఉన్న కూర ఇప్పుడు తెల్లగా అయిపోయింది కదా. ఇంకొన్ని నీళ్ళు పోస్తున్నా ఇంట్లో. ఇంతకుముందు మిక్సీ పట్టినా కదా, దాంట్లో పేస్ట్ ఉంటే ఇది పోస్తున్నా. కూర ఉడుకుతుంది, దీని మీద మూత పెట్టేద్దాం. కూరలో ఆల్రెడీ ఉప్పు కారం అల్లిమిరగడ్డ పసుపు కలిపినాను కదా, అందుకే ఇప్పుడు మళ్ళీ వేయలేను. కానీ పైనుంచి అయితే ఒక చిన్న అల్లం ముక్క, ఒక ఎల్లిగడ్డ వేద్దాం అనుకుంటున్నా. ఇగో దీనిపైన గీక్తా సన్నగా. ఇది ఉంది కదా, దీనిపైన ఈ చిన్న అల్లం ముక్క, ఈ ఎల్లిపాయ ఒకటి, ఇది గీక్తా సన్నగా. ఇంకో ఇట్లా సన్నగా గీకిన. కూర కుత ఉడుకుతుంది. అప్పటి వరకు మనం మన చెట్టుకి పుదీనా ఉంది, అది తెంపుకొద్దాం. మస్తు చల్లగా ఉంది బయట. ఇక పుదీనా మన చెట్టుకే ఉంది. మస్తు రోజులు అయింది చెట్టు పుదీనా తెంపక, ఈరోజు తెంపుతున్నా నాటుకోడి కోసం. ఇది వేసి ఇప్పుడు బగారన్నం ఉండాలి, మస్తు ఉంటుంది ఫ్లేవర్. తెంపుతుంటేనే వాసన వస్తుంది. ఇది అయితే పక్కకి చామంతి పూలు షిరా మంచిగా అయినాయి కదా, చామంతి పూలు కూడా, కరివేపాకు కూడా మంచిగా అవుతుంది. ఇగో ఇవన్నీ తెంపినాం కాబట్టి ఇక్కడ ఖాళీగా కనిపిస్తుంది. కిందికి ఇంకా 2 చెట్లు వేసినాయి. ఇగో పుదీనా తెంపుకొచ్చేసిన. కూర అవుతారం చూద్దాం. ఇంకా ఇంతకు ముందు
ఐస్ ఉందన్నా కదా మొత్తం పోయింది. ఒక్కసారి ఇట్లా కలుపుదాము. చలో మళ్ళీ మూత పెట్టినా మసాలా దంచుదాం. ఆ మసాలా ఆల్రెడీ ఉన్నట్టుంది. ఇది ఇలాచీలు, లవంగం, చెక్క, మిరియాలు, జీలకర్ర, సాజీరా వేసి దంచింది. సరే ఇప్పుడు ఇదే వాడుకుందాం. మస్తుంది. ఒకేసారి ఇట్లా దంచి పెట్టినా, మొన్న చికెన్ ఉన్నప్పుడు వాడినా. ఇప్పుడు ఈ కూరలకు కూడా వస్తుంది, మస్తుంది. ఇంకా 2 కూరలకు వస్తుంది ఇది. ఇవి నా బిర్యానీ సామాన్లు ఇవి ఇట్లా పెట్టుకుంటా. ఇవి ఆరవప్పుడు ఎక్స్ట్రా ఇచ్చారు పాల డబ్బాలు. ఎట్లాగో పాల డబ్బాలు వాడు డబ్బాలో పాలు తాగుతలేడు, ఈ డబ్బాలు ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి ఇగో బిర్యానీ మసాలాలు ఇట్లా స్టోర్ చేసుకున్నా. భలే ఉంది కదా ఐడియా. చలో మరి లేట్ చేయకుండా మసాలా వేద్దామా కూరలా. ఇంతకుముందు దంచి పెట్టింది ఉందన్న కదా మసాలా, అది వేద్దాం. వా పొగ నిండిపోయింది. దీంట్లో ఇంతకుముందు నేను దంచి పెట్టుకున్న 1 స్పూన్ అంత వేస్తున్నా మసాలా. ఆ మసాలా కాకుండా ధనియాల పొడి కూడా వేస్తా. ఇగో ధనియాల పొడి. ఇంతకుముందు అల్లం వెల్లిపాయ గీకిన కదా అది కూడా వేస్తున్నా. అండ్ ఇంతకుముందు మనం తెంపుకొచ్చిన పుదీనా. ఇవన్నీ కలిసిలాగా కలుపుదాం. ఇంకా నూనె కూడా మంచిగా వేరేది చూసిరా. ఇవన్నీ కలిపినాక ఒకసారి టేస్ట్ చూసి ఇంకేమన్నా పడితే వేసుకుందాం. మసాలా ఇప్పుడే వేసినాం కాబట్టి ఉడకనికి ఒక 2 నిమిషాలను టైం పడుతుంది. ఒక 2 మినిట్స్ ఆగి టేస్ట్ చూద్దాం. మసాలా ఇంకా పడితే వేయచ్చు. టేస్ట్ చూసినా ఇంకొంచెం మసాలా పడుతుంది అనిపించింది, అందుకని నేను దంచిందే ఇంకొక 1/2 స్పూన్ వేసేసిన. నూనె మంచిగా వేరుతుంది. ఇక మసాలాలు వేసినా కదా, ఇంకో 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇట్లనే ఇంకో 5 నిమిషాలు అయితే కూరనే అయిపోతుంది. చూసారు కదా మా నాటుకోడి కూర సింపుల్ గా ఇట్లా ఉంటది, కానీ సూపర్ అవుతుంది టేస్ట్. మసాలాలు నేను బయట వేస్తలేను ఇప్పుడు. ఎప్పుడు అప్నా బజార్లో కొనుకొచ్చుకుంటా షాన్ చికెన్ మసాలా, చికెన్ కర్రీ మసాలా, కరాహీ మసాలా ఎక్కువ వాడతా. కానీ ఈ రోజు ఎందుకో నాటుకోడిలా నేను నా చేతులతో చేసినవి వాడదామని ఫిక్స్ అయ్యి ఇట్లా చేస్తున్నా. అవును, ఇంతకీ మీరు సంక్రాంతి పండుగ ఎట్లా చేసుకుంటారు? ఒక్క దగ్గర ఒక్కొక్కలా చేసుకుంటారు కదా. మా దగ్గరనైతే ఒక సంక్రాంతి పండుగ వస్తుందంటే స్కూళ్ళకి సెలవులు ఇస్తారు, కాలేజ్కి కూడా సెలవులు ఇస్తుండే. ఒక 3 రోజులని ఇస్తుండే కాలేజ్లో ఉన్నప్పుడు. ఇక మమ్మీ వాళ్ళైతే ఒక 2-3 డేస్ నుంచే చెగోళ్ళు, మురుకులు, ఓడప్పలు అన్నీ చేస్తుండే. నేనైతే స్కూల్ నుంచి కాలేజ్ నుంచి రావంగానే మంచిగా అమ్మ చాయ్ పెడుతుండే, చాయ్లు వేసుకొని తింటుంటిని. భోగి పండుగ రోజు అయితే 3 రోజులు, సంక్రాంతి 3 రోజులు కదా పండుగ. భోగి పండుగ రోజు అయితే మంచిగా పిడికలు పెట్టి ఒక మధ్యలో ఒక కుండ పెట్టి దాంట్లో పాలు వంకిస్తుండే. ఇంటి కడపల మీద కూడా జీడికాయలు, రేణికాయలు, పువ్వులు అట్లా పెడుతుండే కడపలల్లో. ఇక పిల్లలకి ఎవరైనా పిల్లలు ఉంటే కూడా వాళ్ళకి నెత్తిపైన రేణి పళ్ళు అట్లా భోగి భోగి పండ్లు వస్తుండే. కానీ నేనైతే అట్లా చూసినట్టు గుర్తుకులేదు, ఎందుకంటే నేను పుట్టినాక మా చెల్లెలు మా ఇద్దరికి 6 ఇయర్స్ ఏజ్ గ్యాప్. కానీ నేను ఎక్కువ ఎవరికి ఇవ్వలే భోగి పళ్ళు. ఈడికి వచ్చినాకనే చూసిన. నిన్న ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి పోతే వీళ్ళకి నేను భోగి పళ్ళు పోయలేనని చెప్తే ఫ్రెండ్ వాళ్ళు పోసినారు భోగి పళ్ళు. ఆరోకి అతనికి ఫ్రెండ్ వాళ్ళ పాపని అందరినీ కూర్చోబెట్టి పోసిర్రు. ఆ రోజు వెజ్ కర్రీస్ వండుతారు అంతే. ఇక అందరము మా పిన్ని వాళ్ళు వస్తారు, అందరం మాట్లాడుకుంటా కూర్చుంటాం. ఆ డే అంతా అయిపోతుంది. ముగ్గులు కూడా సింపుల్ గానే వేస్తాం, ఎందుకంటే 3 రోజుల పండుగ కాబట్టి 3 రోజులు ముగ్గులు వేయరు. అంటే కొంచెం చిన్న చిన్న ముగ్గులు వేస్తారు. తర్వాత నెక్స్ట్ డే మకర సంక్రాంతి కదా, ఆ రోజు కొన్ని కలర్స్ వేసి చిన్న చిన్న ముగ్గులు వేస్తాము. ఆ రోజు ఇంట్లో మొత్తం నాన్ వెజ్ ఉంటుంది. చికెన్, మటన్, బోటి ముక్కలైతే ముద్ద దిగది. అండ్ అట్లనే దేవునికి నైవేద్యం పెట్టడానికి పిండి వంటలు మళ్ళీ ఫ్రెష్గా చేస్తారు కొన్ని కొన్ని. ఆ రోజు మస్తు ఉంటది, ఎందుకంటే నాన్ వెజ్ ఉంటది కదా. తర్వాత నెక్స్ట్ డే ఇక కనుమ పండుగ అయినాక ఒక 2-3 రోజుల దాకా మళ్ళీ సాన్పి వేసి ముగ్గేసుడు ఉండదు కాబట్టి ఆ రోజు మొత్తం కలర్ఫుల్ గా నింపేస్తాము. మా మమ్మీ అయితే రథం ముగ్గు వేస్తుంది. ఎక్కువ మా మమ్మీ ముగ్గులు వేస్తుంటే మేము కలర్స్ నింపుతుంటిమి, ఎందుకంటే మస్తు చల్లగా ఉంటది కదా, బయటకి ఎక్కువ రాకపోతుంటిమి. మంచిగా మా మమ్మీ ముగ్గులు వేస్తున్నప్పుడు అవి వేసి మళ్ళీ పోయి వాడుకుంటుంటిమి, లేకపోతే కూర్చుంటుంటిమి. మళ్ళీ 3 రోజుల పండగకి రోజు రోజు కలర్స్ నింపడం, మళ్ళీ సాన్పి చల్లడం అనేసి లాస్ట్ రోజు ప్లాన్ చేసుకుంటున్నాం మేము. అట్లా కనుమ రోజు మంచిగా ముగ్గులు వేసి కలర్ఫుల్ గా డ్రెస్సులు వేసుకొని ఆ ముగ్గుల దగ్గర ఫోటోలు దిగుతుంటిమి. ఆ రోజు స్పెషల్ ఫుడ్ అంతా ఏముండదు. చికెన్ మటన్ మిగులుతో తింటుంటిమి, లేకపోతే మళ్ళీ స్పెషల్ గా మమ్మీ ఏమైనా చేస్తుండే అంతే. అట్లా 3 రోజులు అట్లా సింపుల్ గా అయిపోతుంది మా పండుగ. ఇక చుట్టాలు వస్తారు కదా, వాళ్ళతో స్పెండ్ చేయడానికి ఇట్లా సింపుల్ గా మా సంక్రాంతి పండుగ అయితే ఇట్లా ఉంటది. మీ సంక్రాంతి పండుగ ఎట్లా చేసుకుంటారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన చికెన్ కూర ఏమైతుందో చూద్దాం. చికెన్ అయితే కుత్ అంటుంది. అబ్బా నూనె వేరేది చూసిరా. నిమ్మకాయ కూడా ఏం వేస్తలేను, ఒకసారి మళ్ళా కావాలంటే పైన వేసుకొని తినొచ్చు. ఇట్లా అయింది, ముక్కు ఉడికింది. గ్రేవీ చూసిరా. ఇది ఒక టమాటా వేసినాం, ఉల్లిగడ్డ ఫ్రై చేసినా కాబట్టి మంచిగా ఇట్లా గ్రేవీ వచ్చింది. కాజు బాదం కూడా వేసినా కదా. చలో ఒకసారి టేస్ట్ చూస్తా. సురుమంటుంది, వెరైటీ వచ్చింది. టేస్ట్ నేను చెప్పా, మన వెంకట్కి ఆరోకి పెడతా, వాళ్ళు టేస్ట్ చెప్తారు. చలో కూరనైతే అయ్యింది, బంద్ చేస్తున్నాయా.
ఇట్లనే ఉంచింది అనుకో ఈ వేడి మీద కూర మొత్తం మాడిపోతుంది, అందుకని ఇది పక్కకు జరుపుతా. నిన్న చేసిన పప్పు కూడా ఇట్లనే ఉంది, కానీ పండగని ఫ్రెష్ కూర చేసిన. ఇప్పుడు చికెన్ ఉండంగా పప్పు ఎవరు తింటారు, అందుకని పప్పు ప్యాక్ చేసి పెడతా. అంటే ఇక లాస్ట్ కి కొంచెం పప్పుచారు ఫీల్ కోసం తినాల్సి వస్తుంది కొంచెం అంతే. పిల్లలు అయితే పెరిగే తింటారు. ఇప్పుడు కూర కలర్ఫుల్ గా కనిపిస్తుంది. ఇంతకు ముందాక కూర వండుతుంటే ఇట్లా పొగలు వస్తున్నాయి కాబట్టి కూర కలర్ కనిపించలేదు కదా, ఇప్పుడు ఎంత మంచిగా కనిపిస్తుంది చూడండి. మన వెంకట్కి ఇట్లా నూనె వేరితే ఇష్టం. ఆ నూనె వేరింది చూసే కూర మంచిగా అయిందా లేదా చెప్పేస్తాడు వెంకట్. కూర అయితే అయింది. అవును కూర అయింది కానీ అన్నం కాలేదు. అన్నం కూడా ఉండాలి. కూర వండితే అన్నం ఉండాలి కదా పుష్ప. అన్నం ఇంత ఉంది, నాకైతే ఈ అన్నం వేస్ట్ చేయ బుద్ధి కాదు. ఇంత అన్నం ఉంది కదా, ఇది రెడ్ రైస్ కమ్ వైట్ రైస్. ఇది ఒక దాంట్లో కూర్చోబెట్టి ఇది ఎట్లాగో సరిపోదు కాబట్టి అందరం షేర్ చేసుకొని తింటాం. ఇంకొంచెం వేడన్నం చేస్తా, లేకపోతే బగారన్నం చేసుకుందాం. ఎట్లాగో రోజు అన్నం తింటున్నాం కదా, వైట్ రైస్ తోని బగారన్నం చేద్దాం ఈరోజు. బియ్యం కడిగి పెట్టినా, ఒక 2 గ్లాస్ రైస్ కి 4 గ్లాస్ వాటర్ పోసిన. ఇగో బిర్యానీ ఆకు. ఈరోజు వెరైటీ బగారన్నం చేస్తున్నా, ఎందుకంటే ఆకలి అవుతుంది, టైం లేదు కాబట్టి. ఇవన్నీ బిర్యానీ ఐటమ్స్. సాజీరా, ఇగో జీలకర్ర, ఈ పువ్వు, చెక్క, ఇలాచి, లవంగాలు, మిరియాలు, ఇంత జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంత ధనియాల పొడి, గరం మసాలా. బగారన్నం అంటే పుదీనా లేకపోతే ఎట్లా, పుదీనా తెంపుకోదాం. ఇంతకుముందు ఈ చెట్టుకు తెంపుకున్నాం కదా, ఇప్పుడు ఇంకో చెట్టుకు తెంపుకోదాం. ఇదంతా అవుతుండే, ఇప్పుడు వెదర్ మస్తు చల్లగా ఉంది కాబట్టి ఇక ఖాళీ ఖాళీ అయింది. అత్త బయటకు రాకు, చల్ల పెడుతుంది. వస్తా నేను తొందరగా. ఇది ఇంకో చెట్టు, మంచి స్మెల్ వస్తుంది. ఇదైతే ఇంత ఇంత సరిపోదు, ఇంకో చెట్టుకు తెంపుదాం. మస్తు చెట్లు ఉన్నాయి నా దగ్గర, పుదీనా చెట్లు. ఉత్తగా కొనుకొచ్చినవి ఉంటాయి కదా, అవి ఆకులన్నీ తెంపుకొని జస్ట్ ఇట్లా కూర్చున్నా అంతే, ఇన్నిగనం చెట్లు వచ్చినాయి. భలే స్మెల్ ఉంది. ఇటు చూసిరా సన్ఫ్లవర్ కూడా వచ్చింది. ఒక చెట్టు ఉండే ఇత్తులన్నీ స్ప్రెడ్ అయినట్టున్నాయి, ఇంట్లో కూడా లేచింది చామంతి చెట్లలో. ఒక్క కరివేపాకు కూడా తెంపుకుందాం, ఫ్రెష్ చేస్తే భలే స్మెల్ వస్తుంది. అతను ఏమైంది, నడు ఇంట్లోకి నడు, దా చలో నడు నడు ఇంట్లోకి. ఇప్పుడు తెంపుకొచ్చిన కరివేపాకు, ఈ పుదీనా వేస్తున్నా. పుదీనా ఇట్లా ఎక్కువ ఉంటేనే ఫ్లేవర్ మంచిగా వస్తుంది బగారన్నంకి. దీంట్లో ఒక 2 పచ్చిమిర్చి, కొత్తిమీర వేసిన. సాల్ట్ కొంచెమే వేస్తున్నా, ఎందుకంటే మనం కూరకు పెట్టుకొని తింటాం కదా, మళ్ళీ ఇది ఉప్పు ఎక్కువయ్యి అది ఉప్పు ఎక్కువయ్యి ఖరాబ్ అవుతుంది, అందుకని దీంట్లో కొంచెం తక్కువనే వేస్తున్నా. అండ్ ఇంత నెయ్యి వేసి ఇట్లా కలిపితే మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఆల్రెడీ వేడిగా అయింది బగోని. డైరెక్ట్ కుక్కర్లోనే పెట్టేస్తున్నా నేను, తొందరగా అవుతుంది మంచిగా. ఎక్కువ స్పెషల్గా ఏం చేస్తలే, తొందరగా అయిపోయేలాగా చేస్తున్నా. ఇంకా వేరే చేస్తే ఇంకా బాగుంటుంది, కానీ నాకు తొందరగా అయిపోవాలని చెప్పి ఇట్లా సింపుల్గా చేసేస్తున్నా. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇంకా వేరే రైస్ కూడా ఉంది కదా, ఇది కొంచెమే కాబట్టి ఇట్లా ఫాస్ట్గా అయిపోయేలాగా చేస్తున్నా. ఇందులో కొంచెం నిమ్మకాయ కూడా వినాలి, మంచిగా పులుపు వస్తుంది అన్నము. అన్నం ఎక్కువ మెత్త మెత్తగా కాకుండా ఇచ్చుకోకుండా ఇట్లా పొడి పొడిగా కూడా వస్తుంది ఇట్లా నిమ్మకాయ పిండితే. ఇన్స్టెంట్ పాట్ ఇది, చాలా తొందరగా అవుతుంది అన్నము. ఈ ఆకులు ఇవన్నీ మీద మీదనే ఉన్నాయి కదా, ఇది కొంచెం ఉడికే వరకు ఉంచి కలిపినాం అనుకో, కలిపి మూత పెట్టినాం అనుకో అదే అవుతుంది. ఇప్పుడు ఇట్లనే మూత పెట్టినాం అనుకో ఈ ఆకులన్నీ మీదనే తేలుతాయి. కొంచెం రైస్ మీదకి వచ్చి తేలే వరకు ఉన్నాక కలిపి మూత పెట్టేద్దాం. ఒక 10 నిమిషాలలో అన్నం అయిపోతుంది. ఇక అన్నం మీదికి తేలింది. ఇప్పుడు ఇగో ఇట్లా కలిపితే ఆకులన్నీ కలిసినాయి చూసిరా. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఏ ఏ ఏ చాలా అది అన్నం కూడా ఇట్లా ఫాస్ట్గా అయిపోతుంది. చికెన్ కూర కూడా రెడీగా ఉంది. మన వెంకట్ ఆఫీస్ వర్క్ లో బిజీగా ఉండు, మీటింగ్ అవుతుంది ఇంకా కాలేదు. వెంకట్ వస్తే మన ఆరో కూడా వచ్చిండు స్కూల్ నుంచి 12:30కి. వాడు కొంచెం అన్నం తిని పడుకున్నాడు, రాత్రి లేట్ అయింది, సరిగ్గా నిద్ర లేదని చెప్పి రాగానే వండుకున్నాడు. మరి మన చిన్నోడు ఎక్కడ ఉన్నాడో చూస్తారా. వాళ్ళ అన్న పజిల్స్, ఇగో షూ ఇవన్నీ తెచ్చుకొని ఆడుతున్నాడు. కోతి ఫెలో. ఇల్లు క్లీనప్ చేసి ఒక 2 అవర్స్ కూడా కాలేదు చూడండి రచ్చ. అగో అక్కడ చూడండి, అగో డబ్బాలు అన్ని తీసుకొచ్చేసిండు. అట్లుంటది పిల్లలతో. అవును చెప్పడం మర్చిపోయినా, మా దగ్గర ఇక్కడ సంక్రాంతి ఈవెంట్ ఉంది. బయట నుంచి ఎండ వస్తుంది. మా దగ్గర ఇక్కడ ఇప్పుడు ఈరోజు జనవరి 14 కదా, జనవరి 18కి సంక్రాంతి ఈవెంట్ ఉంది ఇక్కడ, దానికి పోతున్నాం.
ఆ సంక్రాంతి ఈవెంట్కి కూడా మేము ఏం చేస్తాము, ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటామో మీకు చూపిస్తా. చలో మరి మన వెంకట్ ఆరో వచ్చినాక తినోడు స్టార్ట్ చేద్దాము. అన్నం కూడా ఒక 10 నిమిషాలలో అవుతుంది. మళ్ళీ కలుస్తా. అతను ఏం కావాలి? వెంకట్ 2 బుక్కలు ఫాస్ట్గా తిని ఓకే ఓకే ఉందని చెప్పి పోయిండు. ఇప్పుడు నేను ఆరో తింటాం. ఆరో ఆకలి అవుతుందా? బగారన్నం తింటావా వైట్ రైసా? తొందర చెప్పు. అదా సరే. ఈ అన్నం అయితే మస్తు స్మెల్ వస్తుంది. ఇగో వెంకట ఆగమాగం ఈ అన్నం తినిపోయిండు, వేడి కూడా వేసుకోలేడు. మరి కూర ఏడ నచ్చుతుంది నాకు. మంచిగా ఫ్లేవర్ రైస్ చేసిన మన ఆరో చెప్తాడు ఇప్పుడు తిని. అతను నీకు కూడా కావాలా? ఏమైంది అతను, నువ్వు తింటావా? అమ్మ ఆకలి అవుతుందా? పో పో అన్న దగ్గర కూర్చొని తిని సరేనా? పోనాడు పో అన్న దగ్గరకు మంచిగా కూర్చొని తింటాడు ఇప్పుడు. పో. బాగుందా? బాగుందా అతను? బాగుందా? అన్నం పెట్టుకున్నాం. ఇప్పుడు కూర. వేడి వేడి అన్నం, చికెన్ మస్తు స్మెల్ వస్తుంది. చికెన్ కూడా మంచిగా ఉడికింది. ఐస్లు ఉండే కదా కొంచెం ఉడకదేమో అనుకున్నా, కానీ తొందరనే అయ్యింది. ఎప్పుడు చేసేలాగా రాలేదు, మసాలాలు ఎక్కువ వేయలేను కదా. నేను ఇంట్లో వేసిన మసాలా వేసిన కదా, బాగుంది. ఇట్లాంటి చికెన్ కూర ఉన్నప్పుడు ఇట్లా ఫ్లేవర్డ్ రైస్ వేసుకొని తింటే బాగుంటుంది. నాకైతే నచ్చింది చికెన్ కూర. మన ఆరోగ్యం కూడా నచ్చిందంట. వెంకట్ ఒక్కడు ఓకే ఉందన్నాడు. అది సంగతి. నేను ఆరవ అయితే ఫుల్ తిన్నాము. మన వెంకట్ ఒక్కడే ఓకే ఓకే అన్నాడు. నేను చేసిన రెసిపీ చూసిరు కదా, ఒకవేళ మీకు నచ్చితే ట్రై చేయండి, నో ఫోర్స్. ఈ మధ్య తొందరగా చీకటి అవుతుంది, మళ్ళీ చలి కూడా ఎక్కువ అవుతుంది. ఇక ఇప్పుడు తిన్నాం కదా, ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ కూర్చొని నేను ఆరో అతను వాకింగ్ పోయి వస్తాం. సైకిల్ దొక్కనికి పోదామంట. సరే పోదాం. స్పైడర్ మ్యాన్ సైకిల్. సరే పోదాం. సరే మరి ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share and subscribe. Bye bye.